ఓకే నందిని గారు మీరు రెడీయా? మీరేం చేస్తారు వంట? సోయా దమ్ బిర్యానీ. సోయా దమ్ బిర్యానీ. ఓకే ఓకే, మరి సోయా దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, గరం మసాలా 1 టీ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1. ఓకే స్టార్ట్ చేద్దామా? స్పూన్స్ అందులో ఉన్నాయి చూడండి. వేడైతే ఆయిల్ వేసుకో. ఆయిల్ వేడాక మసాలా వేసుకుందాం. మసాలా దినుసులా? ఓకే. బిర్యానీ అంటేనే మనకు కొంచెం మసాలా దినుసులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా ఫ్లేవర్ అంతా. దినుసులు ప్లస్ మళ్ళీ మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి దీంట్లో. పౌడరు ఇవి రెండు పచ్చి. ఓకే ఓకే, సో అప్పుడైతే కొంచెం చూసి యాడ్ చేసుకుంటే బెటర్ ఏమో కదా. బిర్యానీ ఆకు కొంచెం వేగాక ఓకే పచ్చిమిర్చి, సో కొంచెం వేగి చక్కగా ఆ స్మెల్ అంతా ఆయిల్ పడితే మనకి రైస్కి అంతా కూడా బాగుంటుంది కదా. పచ్చిమిర్చి కాస్త ఉల్లిపాయలండి అవి వేగాక. నెక్స్ట్ అవే కరివేపాకు, ఓకే కొత్తిమీర, పుదీనా, ఓకే అవి కాస్త వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాలా. అంటే మరి మసాలా ఎక్కువ అయిపోతుందనే? అంటే ఆల్రెడీ మీరు గరం మసాలా యాడ్ చేశారు, మళ్ళీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తారు కదా. చిటికెడు పసుపు కొంచెం లైట్ కలర్ కోసం. ఓకే మీల్ మేకర్. సో అదేంటి ఆల్రెడీ ఉడికించారా? ఏం చేశారు దాన్ని? ఓన్లీ వాటర్లో వేసి తీసాను. హాట్ వాటర్లో వేసి తీసేసి నీళ్ళంతా పిండేసి పైన పెట్టేసేలా? ఓకే. సో కొంచెం మీడియం సైజు తీసుకుంటే బెటర్ ఏమో కదా, ఎందుకంటే మరీ పెద్దవైనా మనకి రైస్లో తినడానికి అంత బాగా అనిపించదు. ఓకే, సో ఇప్పుడు ఈ మీల్ మేకర్ అంతా బాగా వేగాల ఏంటి? వేగాలండి. కొంచెం వేగాక కొంచెం సోయా సాస్ కూడానా? డిఫరెంట్గా ఉంటుందనా? అదే మీరు మామూలుగా అంటే ఫ్రైడ్ రైస్ బిర్యానీ మిక్స్ చేసేస్తున్నారా? ఓకే ఓకే. కొంచెం వెనిగర్ కూడానా? అప్పుడు తిరిగి మనం సోయా దమ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ అని పేరు పెట్టాల్సింది. అంటే మామూలుగా బిర్యానీలో మనకి సోయా సాస్ ఇవన్నీ వాడరు కదా. అంటే సోయా టేస్ట్ బాగా తెలియాలని సోయా సాస్ యాడ్ చేశారా? మనకి సోయా ఎక్కువే వేశారు కదా, ఇది బాగానే కనిపిస్తూ అంటే ఆ టేస్ట్ బాగానే తెలిసేది కదా. అంటే సోయా సాస్ వేస్తే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, కాస్త ఎక్కువ సోయా ఫ్లేవర్ తెలుస్తుందని. ఓకే ఓకే. నెక్స్ట్ హోల్ గరం మసాలా పౌడర్ టేస్ట్కి సరిపడా. ఈ బిర్యానీ మీరే నేర్చుకున్నారా ఇలాగా? జస్ట్ ఇంట్లో ట్రై చేశాను. జస్ట్ ఇంట్లో అలా ట్రై చేశారు ఇలా సోయా సాస్ అన్ని వేస్తే ఎట్లా ఉంటుంది? ఎందుకు అలా వేయాలనిపించింది? ఎందుకు అట్లా కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తే బాగుంటుందేమో అని. అందరూ ఒకలా చేస్తున్నారు కదా. అంటే మీరు నేను అనుకోవటం బిర్యానీ వండుదామని మొదలెట్టుంటారు, మధ్యలో మీకు ఫ్రైడ్ రైస్ తినాలనిపించి ఉంటుంది, రెండు కలిపి తినాలనిపించింది లేకపోతే, అందుకని ఇలా ఫ్లేవర్స్ మిక్స్ చేసేసారు అనమాట. రుచికి సరిపడా ఉప్పు. ఓకే, సో మొత్తం రైస్కి అంతకి సరిపడి ఇప్పుడు వేసేసుకోవాలా? మొత్తం అంతా. ఓకే. మీరేం చేస్తుంటారండి నందిని గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? తనకి మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్ బిజినెస్. ఏం పేరు? సాయి కుమార్. పిల్లలు ఉన్నారా? లేరండి, రీసెంట్లీ మ్యారీడా? సో ప్రయోగాలన్నీ పాపం మీ వారికేనా? పర్లేదు, మెడికల్ షాపేగా మంది. పర్లేదు. ఓకే. నెక్స్ట్ ఉడికించిన అన్నం.
సో బాస్మతి రైస్ ఉడికించేసారా? ఓకే, వేసేసింది. ఇవాళ రోజు షాప్ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా 2 రకాల టాబ్లెట్స్ తెచ్చుకుంటూ ఉంటారా బాగా అరగడానికి? బాగానే చేశాను ఉంటాను. బాగానే చేస్తారా? అది ఇప్పుడు తిన్నాక మేము కూడా చెప్తాం. అంటే రీసెంట్లీ మ్యారీడ్ అంటే ఎప్పుడు కొన్ని అంతకు ముందు నేను వంటలు బాగా చేసేవాళ్ళ? అదిగో చేయడం కాదు, ప్రయోగాలే. అన్ని ప్రయోగాలే. చూసుకోండి, నాకెలా తెలుస్తుంది మీరు వేసిన అంటే కారము అది దానికి తగ్గట్టుగా రైస్ యాడ్ చేసుకోండి. మొత్తం వేసేసారు, మొత్తానికి కలిపేసుకోండి చక్కగా. దీంట్లోకి మనకి కాంబినేషన్ ఏముంటే బాగుంటుంది అంటే కర్రీయా లేకపోతే మనం ఇట్లా వేడివేడిగా ఇలా తిన్నా బాగానే ఉంటుంది. ఇక మిర్చి కర్రీ కానీ అట్లాంటి కర్రీస్ మన ఇష్టం. మన ఇష్టం. ఓకే, లేదంటే పెరుగు పచ్చడి పెరిగినా పర్లేదండి, బాగానే ఉంటుందా? ఓకే ఓకే. ఈ బిర్యానీ చేసి మీ ఆయనకి పెట్టినప్పుడు ఏమన్నారు? బాగుందన్నారు. నిజం చెప్పండి. నిజంగా అంతసేపు ఎందుకు ఆలోచించారు మీరు? అంత నవ్వు ఎందుకు వచ్చింది మీకు? వెరైటీ ఉందన్నారు. వెరైటీ అంటే మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా అందులో. ఓకేనా? చేసినప్పుడల్లా కొంచెం డిఫరెంట్గా చేస్తుంటాను అనమాట. ఒకసారి చేసిన టేస్ట్ ఇంకోసారి ఉండదా? ఆహా, బాగుంది. ఈ లెక్కన ఏ వంట చేసినా అయితే నెక్స్ట్ టైంకి ఇంకోలాగా ఉంటుంది అనమాట. కాబట్టి మీ వారికి రోజు ఒక కొత్త వెరైటీయా? ఎంత లక్కీయో. మూత పెట్టి ఇంకోసేపు. సో జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టేస్తే ఇంకా రెడీ కదా? ఓకే, చూద్దామా? ఓకేనా? ఒకసారి కలుపుద్ది. ఆఫ్ చేయండి. ఓకే, సరే. ప్లేట్ పట్టుకొని చెప్తా. ఓకే, సో ఈ బిర్యానీ మనము అంటే ఇలా డైరెక్ట్గా రైస్ వండి చేసుకోవచ్చు, లేదంటే బియ్యం చేసుకోవచ్చు. సో మామూలుగా మనం అంటే ఇక్కడ ఎసరు వేసి చేసుకుంటే సోయా బాగా మెత్తగా అయిపోతుంది కదా? ఆ టేస్ట్ వేరుంటుంది, ఇప్పుడు మనం చేసి ఈ టేస్ట్ వేరుంటుంది. అవునా? ఎందుకంటే సోయా మెత్తగానే ఉంటుంది కదా ఇక, కాబట్టి పర్లేదు అంటారు. ఓకే, ఓకేనా? రెడీ అండి. సోయా దమ్ బిర్యానీ రెడీ. వెరీ నైస్. ఓకే, మరి వేడివేడిగా సోయా దమ్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ సోయా దమ్ బిర్యానీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా దమ్ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వేడి నీళ్లలో వేసి తీసిన మీల్ మేకర్, సోయా సాస్, వెనిగర్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ఉప్పు, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, సోయా దమ్ బిర్యానీ రెడీ.